దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం. ఇలాగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ముందుకు అడుగేస్తూ ఉన్నప్పుడు, చాలా విషయాలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఈ లోకంలో సైతానుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేద్దాము అని అనుకుంటామో, వాడు మనల్ని గట్టిగా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా మనలను ఆవరించి ఉన్నది కాబట్టి మనము కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏముంది ఇక్కడ? విశ్వాసానికి కర్త యేసు ప్రభువే, దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభువే. కాబట్టి మీరేం చేయాలి? ఆయన వైపు చూస్తూ ఈ పందెంలో ఓపికగా పరిగెత్తుదాం. అంటే ఈ ఆత్మీయ జీవితం అనేది ఒక పందెపు రంగం. మరి ఈ పందెపు రంగంలో నువ్వేం చేయాలి? ఓపికగా పరిగెత్తాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒలింపిక్స్ క్రీడలు అనుకుందాం, రన్నింగ్ రేసే అనుకుందాం. నువ్వు పరిగెత్తుతున్నావు. పరిగెత్తేవాడు ఎంతసేపటికి ముందుకే చూసి పరిగెత్తాడా, వెనక్కి చూసి పరిగెత్తాడా? చెప్పండి. ముందుకే చూసి పరిగెత్తాలి. వెనక్కి చూస్తే వెనకబడతాడు. అవునా కాదా? వీడు వెనక తిరిగి చూస్తే వెనకోడు ముందు వచ్చేస్తాడు. కాబట్టి పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఏ కాడికి ముందే చూడాలి, ఆ గురి వైపే చూడాలి. వెనక తిరిగి చూస్తే వెనకపోయే ప్రమాదం ఉంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మన గురి, మన లక్ష్యం ఎవరంటే యేసు ప్రభువే. మనం ఆయన వైపే చూస్తూ ముందుకు అడిగేస్తూ ఉండాలి. మరి అలా పరిగెత్తే సమయంలో ఒకసారి ఆ గేమ్స్ని జ్ఞాపకం చేసుకోండి. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారా లేదా? అదే సమయంలో మనల్ని డిస్కరేజ్ చేస్తూ మాటలు కూడా వినపడతాయి. ఎంకరేజ్ చేసే వాళ్ళ మాటలు విన్నప్పుడు మనకు ఉత్సాహం వస్తుంది, కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు విన్నప్పుడు నిరుత్సాహం వస్తుంది. వాడెవడో నన్ను ఆ మాట అన్నాడు అని చెప్పేసి నువ్వు ఆగిపోయి ఉంటే ముందుకు వెళ్తావా? ఇక వెళ్ళలేవు. అలాగే ఆత్మీయ జీవితంలో మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అదే సమయంలో మనల్ని వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మన ఇంటి వాళ్ళే కావచ్చు, ఇంటి పక్కోళ్ళే కావచ్చు, ఇంటి ముందోళ్ళే కావచ్చు, ఇంటి వెనకోళ్ళే కావచ్చు, కొన్నిసార్లు మన రక్త సంబంధులే కావచ్చు, కొన్నిసార్లు మన బంధువులే కావచ్చు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాటని నిన్ను వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగ వాళ్ళ మాటలు విని వెనక్కు ఆగిపోతే ఇక నువ్వెన్నడూ ముందుకు అడుగు వేయలేవు. ఇక నీ గురి, నీ లక్ష్యం ఎప్పుడు కూడా చేరుకోలేవు. ఇక యేసు ప్రభు తన జీవితంలో ఇట్లాగా ఎప్పుడు కూడా వెనక్కు ఆగలేదు అని చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. యేసు ప్రభు ఏం చేశాడంట? చదువుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శాన ఆసీనుడయ్యాడు. ఇది యేసు ప్రభు చేసిన పని. యేసు ప్రభు ముందేముంది? ఆనందం ఉంది. ఏమిటి ఆనందం? తన బలియాగం ద్వారా, తన ప్రాణం అర్పించడం ద్వారా ఈ లోకానికి అంతటికి రక్షణ వస్తుంది. అది ఆయనకు ఆనందమే. మరి ఆ ఆనందాన్ని పొందాలంటే ఇప్పుడు ఉంచబడిన ఈ అవమానం ఏదైతే ఉందో, మరి దాన్ని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టేయాలి. పోతే పని, ఈ అవమానం వస్తే ఏమైందిలే అని నిర్లక్ష్య పెట్టేయాలి. యేసు ప్రభు పొందిన అవమానం ఎంత అంటే సిలువ యొక్క అవమానం. అసలు సిలువ ఎవరికి వేస్తారు తెలుసా అండి? చాలా క్రూరాతి క్రూరంగా ఉన్న వాళ్ళకి వేస్తారు సిలువ. బందిపోటు దొంగలకి, నరహంతకులకి, వీళ్ళకి వేసే శిక్ష అది.
మరి యేసు ప్రభు ఆ కోవలో ఒక చిన్న తప్పైనా చేశాడా? చేయలా. అయినా సరే ఆయనకి అంత పెద్ద శిక్ష ఎందుకు వేశారు? అది అవమానం కాదా? అవునా కదా? అయినా సరే ఆ అవమానాన్ని మొత్తం కూడా యేసు ప్రభు ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అయితే అయ్యిందిలే కానీ, నా ముందు ఇంత ఆనందం ఉంది, దాంతో పోల్చుకుంటే ఇది ఎంత అని నిర్లక్ష్య పెట్టాడు. సిలువను సహించాడు. కాబట్టి దేవుని కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు. మన జీవితాల్లో యేసు ప్రభు మనకు చూపిన మాదిరి ఇది. మన ముందు ఏముంది? ఆనందం ఉంది, పరలోకపు ఆనందం ఉంది, నిత్యత్వం ఉంది, మహిమ ఉంది. దాంతో పోల్చుకుంటే మనం అనుభవించే నిందలు, మనం పడే మాటలు, ఇరుగు పొరుగు వాళ్ళతో కానివ్వండి, పక్క వాళ్ళతో కానివ్వండి, వాళ్ళతో మనం అనిపించుకునే మాటలు చాలా చిన్నవే, పోతే పాని అని నిర్లక్ష్య పెట్టేయటమే, అంటే అనని అని వదిలేసేయటమే. లేదు, వాళ్ళు నన్ను ఏదో అన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పి తీరాల్సిందే అని నువ్వు కూడా పోయావా, నీ సమయం అంతా వృధా అవుతుంది కదండి. డాగ్స్ ఆర్ బార్కింగ్ బట్ ఎలిఫెంట్ గోస్ ఆన్ అని ఉంది. ఏమిటంట? కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కానీ ఏనుగు మాత్రం తన దారిని తాను పోతూనే ఉంటుంది. ఏనుగు నడుస్తూ పోతుంది, దాన్ని చూసి కుక్కలు ఏం చేస్తున్నాయి? మొరుగుతూ ఉన్నాయి. కుక్కలు మొరిగాయి కదా, ఇవెంత నన్ను చూసి మొరగడానికి అని చెప్పి ఏనుగు వెనక్కి తిరిగి వాటిని గదిమిస్తూ అల్లిస్తూ ఉంటే ఏనుగు తన లక్ష్యాన్ని తాను చేరుకోలేదు కదా. అవి అరుచుకుంటే అరుచుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు కదా వాటి సంగతి అని ఏనుగు తన దారిని తాను ముందు పోతూనే ఉంటుంది. మీకు అర్థమైందా? ఒకవేళ కుక్కలు ఎదురుగా వచ్చి అరిస్తే ఏనుగు తొండంతో ఒక నెట్టేస్తుంది. అవి ఎదురుగా రావు, ఎంతసేపటికి ఎదురుగా రావు, ఏ కాడికి వెనకనే ఉండి అరుస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళతో ఇక నీకు సంబంధం లేదు. వాళ్ళు నీ ఎదురుకు వచ్చి నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు సమాధానం చెప్పు. నీ వెనకుండి అరిచే కుక్కలు లోకంలో చాలా ఉంటాయి, వాటికి నువ్వు సమాధానం చెప్పాల్సిన పనేమీ లేదు. నీ పని నువ్వు చూసుకుంటూ పోవటమే. ఇది ఏనుగు గురించి. ఆత్మీయ జీవితంలో కూడా ఇంతే. నీ ఆత్మీయ జీవితంలో నీవు చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉండు. నీ గురించి వెనకాల మొరిగేవాళ్ళు 100 మంది ఉంటారు, వాళ్ళతో నీకు అనవసరం. ఏ కుక్క అయినా సరే నీ ముందుకు వచ్చి మొరిగిందనుకో, అప్పుడు నువ్వు సమాధానం చెప్పు. ఇక మాది జీవితంలో మొరగదు ఇక. కానీ నీ వెనకాల ఉండి నీకు తెలియకుండా మొరుగుతూ ఉంటారే, వాళ్ళు కుక్క స్వభావం లాంటి వాళ్ళు. నీ వాళ్ళకి సమాధానం చెప్పినా అవి మళ్ళీ మొరుగుతూనే ఉంటాయి తప్ప అవి అయితే ఆగవు. మీకు తెలుసా? కుక్కలు అరుస్తున్నాయి కదా అని చెప్పి రాళ్ళు వేసామనుకో తిరక్క తిరిగి, అవి ఆగుతాయా? ఆగవు, ఇంకా అరుస్తూనే ఉంటాయి. వాటికి తోడు ఇంకో 4 కుక్కలు వస్తాయి, మళ్ళీ అరుస్తూనే ఉంటాయి. కాబట్టి దానివల్ల నీ సమయం వృధా, నువ్వు చేరుకునే లక్ష్యం టైం అయిపోతుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా ఇంతే. అపవాది గురించి ఏమి రాయబడి ఉంటుందంటే బ్యాక్ బైటర్ అని ఉంటుంది. ఏముంటుంది ఇంగ్లీష్లో అపవాది గురించి? బ్యాక్ బైటర్. బైట్ అంటే కరిచేవాడు, బైటర్ అంటే కరిచేవాడు, బ్యాక్ బైటర్ అంటే వెనకాలండి కరిచేవాడు, అంటే ఒక కుక్క లాంటి వాడని ఒక మాటలో చెప్పాలంటే. ఇట్లాంటి బ్యాక్ బైటర్స్ మన జీవితంలో, ఆత్మ జీవితంలో చాలామంది ఉంటారు. వీళ్ళు మన ముందుకు రాలేరు, వచ్చి మాట్లాడలేరు, వెనకాల వాళ్ళతో వీళ్ళతో ఏదో చెప్తుంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. సింహంలాగా, ఏనుగులాగా చక్కగా నీ దారిని నువ్వు వెళ్ళటమే. వాళ్ళు నీ ఎదురుగా వస్తే అప్పుడు నువ్వు సమాధానం చెప్తావు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వెనకాల మురిగే ఉండే కుక్కలకు నువ్వు సమాధానం చెప్తూ అనవసరంగా నీ సమయం వృధా చేసుకోవాల్సిన పని అయితే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు మన మనసు పాడైపోతూ ఉంటుంది. పలానా వాళ్ళు పలానా మాట అన్నారంట, పలానా వాళ్ళు నా గురించి ఇట్లా అనుకుంటున్నారంట. ఇవన్నీ కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి. వాళ్ళు నీ ముందుకు వచ్చి మాట్లాడితే నువ్వు ధైర్యంగా చెప్పే సమాధానం. వెనకాల ఉండి ఏదోదో చెప్పుకుంటే ఇక వాళ్ళని గురించి అనుకో, వీళ్ళు వెనకాల ఉండి మురిగే కుక్కలే తప్ప ముందుకు వచ్చి మాట్లాడలేని ధైర్యం లేదు వీళ్ళకి. అవి కుక్కల స్వభావమే ఇక అది. ఒకవేళ నువ్వు వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పినా మళ్ళీ పోయి ఇంకో చోటికి పోయి అరుస్తూనే ఉంటాయి. అరవ్వా.
ఇప్పుడు నువ్వు దాన్ని ఒక కుక్కని కనుక నీవు అరుస్తుంది కదా అని చెప్పేసి గద్దిస్తే అది 4 అడుగులు వెనక్కేసి మళ్ళీ అక్కడి నుంచి అరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావమే అది. ఇక దాన్ని నువ్వు మార్చలేవు. మరి నువ్వేం చేయాలి? దాని స్వభావం అది. మొరగని. ఎంతకాలం మురిగిద్ది? ఓపిక ఉన్నంత వరకు మురిగిద్ది. ఓపిక అయిపోయిన తర్వాత అదే కాముగుంటుంది. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి ఎన్నో ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉండరు. మీకు అర్థమైందా? వాటన్నిటికీ రెస్పాండ్ అవుతూ ఉంటే అనవసరంగా వాళ్ళ సమయం అంతా వృధా అవుతుంది. ప్రతి చిన్నదానికి రెస్పాండ్ అవుతూ ఉంటే ఇక వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోరు. అందుకని అనవసరమైన వాటికి వాళ్ళు రిప్లై ఇవ్వరు. ట్రోలింగ్స్ వస్తూనే ఉంటాయి. ఏన్నైనా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళ విధానంలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు పాటించాల్సిన నియమం ఇదే. యేసు ప్రభు గురించి కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. యేసు ప్రభు జీవించిన జీవితకాలంలో సుంకరులు, పాపులు వీళ్ళందరూ కూడా వాటిని గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు అసలు చెవులు గొరుక్కోవటమే వాళ్ళ పని. వాళ్ళు యేసు ప్రభు ముందుకు వచ్చి అడిగినప్పుడు, ఇదేంటి ప్రభువా ఎట్లా ఉంది, ఇదేంటి నాయన ఎట్లా ఉంది అన్నప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్పాడు. కానీ వెనకాల ఉండి మాట్లాడుకున్నప్పుడు దాని గురించి యేసు ప్రభు వదిలేశాడు తప్ప, వాళ్ళు అట్లా అనుకుంటున్నారంట ఏంటి, నా గురించి మీరు ఎట్లా అనుకుంటున్నారంట ఏంటి అని ఎప్పుడు కూడా యేసు ప్రభు చెప్పలేదు. కానీ కొంతమంది వచ్చి అడిగారు ఎదురుగానే వచ్చి. అప్పుడు సమాధానం చెప్పాడు యేసు ప్రభు. ఒకసారి హేరోదు గురించి యేసు ప్రభు ఏమన్నాడంటే, చాలామంది వచ్చి యేసు ప్రభు ముందు చెప్పారు, హేరోదు నేను చంపాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరిపో అని అంటే యేసు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లా చెప్పండి అని చెప్పాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లా చెప్పండి, ఇవాళ రేపు నా దారిలో నేను వెళ్ళాల్సిందే, అందుట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేశాడు. అంటే హేరోదును కూడా ఏమని సంబోధించాడు యేసు ప్రభు అక్కడ? చెప్పండి, ఏమని సంబోధించాడు? నక్క అని సంబోధించాడు. అంటే ఎదురుగా వచ్చి మాట్లాడలేని ధైర్యం లేదు అక్కడ. ఎక్కడో ఏదో ఉండి మాట్లాడుకుంటే వాళ్ళని కుక్క నక్క అనక మరి ఇంక ఏమంటాడు? అందుకని ఎదురుగా వచ్చి ధైర్యం మాట్లాడలేనటువంటి ఆ నక్కతో మీరు ఇట్లా చెప్పేసేయండి, నేడు రేపు ఎల్లుండి నా దారిలో నేను వెళ్ళాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని. కాబట్టి మళ్ళీ నేను గుర్తు చేస్తుంది ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనలను వెనక్కి లాగే మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. వీటన్నిటినీ వాళ్ళు నీ ముందుకు వచ్చి మాట్లాడేంత వరకు నువ్వు వాటికి రెస్పాండ్ అవ్వకూడదు. అయ్యావా అనవసరంగా నీ సమయం వేస్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళే నీ ఎదురుకొచ్చి అడిగితే సమాధానం చెప్పేయి, ఇది విషయం, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదు. బ్యాక్ బైటర్స్ ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, నీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. యేసు ప్రభు మనకు చూపిన మాదిరి ఇదే. అవమానమంతా ఆయన సహించాడు, సిలువంతా ఆయన భరించాడు. ఎందుకంటే తన ఎదురుగా ఆనందం ఉంది, రక్షణ ఆనందం ఉంది, పరలోక ఆనందం ఉంది ఎదురుగా. దాన్ని పొందాలంటే ఈ పనికి మాలిన ఈ అవమానాలు వీటి గురించి ఆలోచిస్తూ ఎక్కడ ఉంటాం? మీకు అర్థమైందా? ఈ పనికి మాలిన అవమానాల గురించి ఆలోచిస్తూ మదన పడే కంటే ఎదురుగా ఉన్న ఆనందం కోసం ముందుకెళ్ళాలి అనుకున్నాడు. మన ఆత్మీయ జీవితం కూడా ఇట్లాగే చేయాలి.